జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చరిత్రను మనం మర్చిపోవచ్చు కానీ చరిత్ర ఎప్పటికి కూడా మనల్ని వదలదు. అవునా కాదా? మనం వదిలిపెట్టాలనుకున్నా కూడా మన చరిత్ర అయితే మనల్ని వదలదు. మన దేశానికి స్వాతంత్రం రాకముందు మన దేశం పైన జరిగినటువంటి దాడులు కేవలం మన భూభాగం కోసం మాత్రమే జరగల, మన సంస్కృతిని ముఖ్యంగా మన ఇంటి ఆడబిడ్డలను లక్ష్యంగా చేసుకుని జరిగినాయి. ఆనాడు దండయాత్రలకు వచ్చిన వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ పెళ్ళాలనో లేకపోతే వాళ్ళ అమ్మగారినో లేకపోతే వాళ్ళ ఆడబిడ్డలనో తీసుకొని రాలా, కేవలం మగవాళ్ళు మాత్రమే వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆడబిడ్డల్ని బలవంతంగా ఎత్తుకొని పోయి వాళ్ళను చిత్రహింసలకు గురి చేసి మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి భయంకరమైన పరిస్థితులను మనం మన చరిత్ర పుటల్లో చూసినాం, చదివినాం, విన్నాం. మనలోని విభేదాలనే వాళ్ళు ఆయుధంగా మార్చుకొని మన రక్తంతోనే మన మీదకి యుద్ధానికి ఉసుగొలిపినారు. అంటే మీకు అర్థమైందా? సపోజ్ వచ్చేసి మన ఆడబిడ్డలు ఎత్తుకొని పోతారు, వాళ్ళ బలవంతంగానో ఏదో పెళ్లిళ్ళు చేసుకుంటారు, వాళ్ళతో బిడ్డలుగా అంటారు, ఆ బిడ్డలనే మన మీదకి ఉసుగొలుపుతారు అనమాట, మన మీద యుద్ధానికి. అట్లా అనమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ జనాభా సమతుల్యతను మార్చే ప్రయత్నాలు అయితే ఆగల. అంటే మన దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులు కదా. కాబట్టి వాళ్ళు ఏంది, వాళ్ళు మైనార్టీలుగా ఉన్నారు. కాబట్టి ఇది ఈక్వల్ చేసేదానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అది పీక్స్ అన్నమాట. గతంలో కొన్ని ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సెక్యులరిజం ముసుగులో వీళ్ళకు అండగా నిలవడంతో ఈ శక్తులు ఇంకా చెలరేగిపోయినాయి, మామూలుగా అయితే కాదు. కానీ ఎప్పుడైతే దేశంలో మార్పు మొదలైందో, ఎప్పుడైతే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వంటి జాతీయవాద శక్తులు బలపడినాయో అప్పటి నుంచి ఈ రాడికల్ శక్తుల్లో వణుకు అనేది మొదలైంది. అయితే తమ ఆధిపత్యం ఎక్కడ తగ్గిపోతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా భయపడిపోతారు. గత 40 ఏళ్ల ప్రపంచ చరిత్రను ఒక్కసారి అంతా కూడా తిరగేయండి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఘోరమైనటువంటి తీవ్రవాద దాడుల్లో 95% వెనక ఉన్నది ఏ భావజాలమో మీకు, నాకు, మనందరికీ కూడా తెలుసు. ఏదా భావజాలం? ఏ భావజాలం అది? జిహాదీ భావజాలం. ఈ మాట నేను చెప్పడంలే, ప్రపంచ రికార్డులే చెప్తున్నాయి. ఎవరో ప్రపంచ రికార్డులే చెప్తున్నాయి. ఇక్కడ అందరూ ముస్లిం చెడ్డవాళ్ళు అని చెప్పేసి నేను చెప్పడంలే, బహుశా చెడ్డవాళ్ళు కాకపోవచ్చు కూడా. ఇక్కడ నాకు తెలిసి ఈ రోజు పొద్దునే అనుకుంటా నేను ఒక వీడియో చూసిన, ఒక అమ్మాయి, నాకు తెలిసి అమ్మాయి ఇంకా మైనరే కావచ్చు, గోమాంసం తినడం గురించి ఆ అమ్మాయి ఒక కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతుంది. అది కూడా పక్కనంతా హిందువులు ఉన్నారు. వాళ్ళు ఇంకా ఈ అమ్మాయి ఒకటి ఉండదు, ఎవరు వాళ్ళ తమ్ముడు ఎవరో ఒకటి ఉన్నాడు, బస్ అంతే, ఇంకా అంతగా మించలేదు. మిగతా వాళ్ళంతా పక్కన ఆడవాళ్ళంతా కూడా మన వాళ్ళే హిందువులు ఉన్నారు. అవును, మా కల్చర్ అది, మేము తింటాము అయితే అని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతుంది. ఏం చెప్పాలా? పరమత సహనం అంటే ఇదేనా? పక్క మతాలను గౌరవించడం అంటే ఇదేనా? అప్పుడు విలేకరు ఎదురు ప్రశ్నించాడు, అరే ఏది నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నీ పక్కన వాళ్ళంతా వాళ్ళు హిందువులే కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని కూడా కనీసం నువ్వు ఆలోచించడం లేదు, నీకు ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదే, నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఆ అమ్మాయి ఆ ఈగో, ఆ ఫీలింగు, ఆ ఫేస్లు, ఆ కథ, పక్కన వాళ్ళు చేయబట్టి ఇంక సరేలే ఎందుకులే అని చెప్పేసి అట్లా చేయబడితే అప్పుడు సైలెంట్గా అని వెళ్ళిపోతాను. కానీ నేను తప్పుగా మాట్లాడినాను, లేకపోతే నేను మాట్లాడిన మాటల్లో ఇట్లా ఉండాది అనే మాట కూడా మాట్లాడాల. వాళ్ళకి ఎంత ఇగో ఉండదో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఈ దేశం మీద కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజెంట్ హిందువుల మీద కావచ్చు ఎంత ద్వేషం ఉండదో మీరు అర్థం చేసుకోండి. చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేదు, దీని అమ్మ జీవితం ఆ మాదిరిగా ఉండాలి. కానీ చెప్పే కదా, వాళ్ళందరూ కూడా చెడ్డోళ్ళు అని చెప్పి నేను అన్నాను. ఈ దేశం కోసం బతికే వాళ్ళు, ఈ దేశం కోసం సర్వస్వాన్ని అర్పించే వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు, నేను ఒప్పుకుంటా. తీవ్రవాద దాడుల దగ్గరకు వచ్చేసరికి కేవలం ఒక వర్గానికి చెందినటువంటి రాడికల్స్ పేర్లే ఎందుకు వినిపిస్తున్నాయి ఎక్కువగా? ఎందుకు వినిపిస్తున్నాయి అంటాలే, ఇది ప్రతి విజ్ఞునటువంటి ముస్లిం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది నేను చెప్పేది కాదు. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో తెలిసిన, అక్కడ భద్రత పేరుతో ఈ వర్గానికి కనీసం ఇళ్ళు అద్దెకి ఇవ్వడానికి కూడా, ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి కూడా వణికిపోతారు. ఆ విధంగా ఉండాలి. మీరు గమనించారో లేదో, అంటే ఏదైనా షార్ట్స్, రీల్స్ ఏదైనా వస్తూ ఉంటాయి కదా, ఎవడో వస్తాడు అని చెప్పేసి ఆ బ్యాగ్ ఇసినాడు, బారేసిపోతాడు. దీని అమ్మ కొడుకు ఆ బస్సులో ఉండేవాళ్ళు, ఆ లోపల ఎవరైతే ఉన్నారో అందు పరుగు అంతే బయటికి. ఎందుకంటే అట్టున్నది భయం అనేది వాళ్ళంటే. మన దగ్గర సెక్యులరిజం అని చెప్పి నీతులు చెప్పే సూడో సెక్యులర్లు కూడా తమ వ్యక్తిగత విషయాల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళను కనీసం దరిదాపుల్లో కూడా రానివ్వరు, పైకి అంతా కూడా మాటలు. సరే, ఈ గడ్డు పరిస్థితుల నుంచే లవ్ జిహాద్ అనేటటువంటి ఒక కొత్త నికృష్ట ప్లాన్ అయితే పుట్టుకొచ్చింది. తమ గుర్తింపును దాచిపెట్టి హిందువుల పేర్లతో అమ్మాయిలను ముగ్గులోకి దింపి ఆ తర్వాత మతం మార్చి జనాభాను పెంచడమే లక్ష్యంగా కొంతమంది రాడికల్స్ అయితే పనిచేస్తారు. దీనివల్ల ఈరోజు మన సమాజంలో ఎంతటి భయం వచ్చిందంటే, కనీసం ఈ ముస్లింలతోనో ముస్లిం యువకులతోనో మాట్లాడాలన్నా, వాళ్ళతో స్నేహం చేయాలన్నా హిందూ అమ్మాయిలు భయపడిపోతారు. ఇది 100% వాస్తవం. ఇక్కడైతే నేను ఊరికే చెప్పడం లే, అంతెందుకు కొంతమంది అయితే ఆ వర్గంలో ఉండేటటువంటి అమ్మాయిలే, కొంతమంది అనుకోవచ్చు ఇది ఏంద్రా నీకేమన్నా భయం, ఆ వర్గం గిర్గం అన్నారు. మీకు అదే తెలిసింది. నేను ఎక్కువ
నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడతా. నేను ఎక్కువ మాట్లాడినా అనుకో ఛానల్ దొబ్బిపోతుంది. మీకేం తెలుసు? మాట్లాడలేక కాదు, లేకపోతే నా బాధ ఆవేదన లేక కాదు, కొన్ని ఏంటంటే పరిమితులు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి కొంతవరకు కంట్రోల్లో మాట్లాడాల్సి వస్తుంది. అదనమాట. ఆ అమ్మాయిలు, ఆ వర్గంలో పుట్టిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మన హిందువులు కావచ్చు లేకపోతే క్రిస్టియన్లు కావచ్చు, ఎవరో ఉంటారు కదా, వాళ్ళని మైండ్ వాష్ చేసి ఇదిగో మా అన్నోళ్ళు అని చెప్పేసి, మా బంధువులను, మా వాళ్ళు అని చెప్పేసి ఏదో పరిచయాలు చేసి వీళ్ళతో ఫస్ట్ స్నేహం అని చెప్పేసి కలుపుతారనమాట. తర్వాత మొత్తం అంతా నేర్పు, తర్వాత అది ప్రేమ, ఇంకొక రకం చాలా దూరం వెళ్ళిపోతుంది. చివరికి ఏంటంటే ఈ లవ్ జిహాద్ అనే పేరుతో వాళ్ళని ఎక్కడికైనా కూడా తీసుకెళ్ళిపోతారు. సరే, ఇదంతా కూడా ప్రస్తుతం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే విధంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒరిస్సాలో ఒక దారుణమైనటువంటి సంఘటన అయితే జరిగింది. ఒరిస్సా రాజధాని అయినటువంటి భువనేశ్వర్లో లవ్ జిహాద్ కు సంబంధించినటువంటి ఒక సంచలనాత్మక కేసు అయితే వెలుగులోకి వచ్చింది. సరే, ఈ కేసులో ఉండే ప్రధానమైనటువంటి నిందితుడు ఎవరయ్యా అంటే వీడి పేరు ఇర్ఫాన్ అన్సారీ. ఏం పేరు? ఇర్ఫాన్ అన్సారీ. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందినటువంటి ఈ గాలి వెధవ 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకొని సోషల్ మీడియాలో జైరామ్ శర్మ అనే పేరుతో మన హిందూ అమ్మాయిలకు గాలం వేయడం మొదలుపెట్టాడు. ఏం పేరు? జైరామ్ శర్మ. బహుశా ఏమన్నా లేకపోతే తప్పుడు పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? కాదులే, ఇప్పుడు వాడి పేరు ఏంది? ఇర్ఫాన్ అన్సారీ. మరి వాడు జైరామ్ శర్మ అని చెప్పేసి పేరు ఎందుకు పెట్టుకున్నాడు? ఏమన్నా కాలే, ఊరికే అంటున్నాలే, ఎవరి మీద డౌట్ అది? ఎందుకు పెట్టుకోవాలి ఆ విధంగా దొంగ పేర్లు? నువ్వు నిజం పేర్లే పెట్టుకో. నీ ప్రేమ నిజమైతే నువ్వు నిజంగానే నీ ప్రేమను వ్యక్తం చేయి. ఆ అమ్మాయి నచ్చితే అట్టే నిన్ను ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. తర్వాత జరిగే కదా, తర్వాత దొంగ పేర్లు పెట్టుకొని అంతా మభ్య పెట్టి వాళ్ళని మోసం చేయాల్సినంత అవసరమే ఉండదు. నీ మీద నీకు నమ్మకం ఉందా? మీ ఇంట్లో వాళ్ళ మీద నీకు నమ్మకం ఉందా? మరి దొంగ పేర్లను ఎందుకు వంటనా? సరే, ఈ క్రమంలోనే ఒరిస్సాకు చెందినటువంటి ఒక విద్యావంతురాలైనటువంటి అమ్మాయిని వీడు ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయి వయసు 26 సంవత్సరాలు. భువనేశ్వర్లో సైకాలజీ అలాగే ఎయిర్ హోస్టెస్ శిక్షణ అయితే పూర్తి చేసుకునేది. దీనమ్మ సైకాలజీ చేసిందంట. చూడండి, ఇంకా చూడండి. అయితే ఈ జిహాదీ గాడి మాయ మాటలు నమ్మి ఎవరో సైకాలజీ చదివినటువంటి అమ్మాయి అది ప్రేమ అనుకునేసి ఆ అమ్మాయి మోసపోయింది. ఎవరో మళ్ళీ చెప్తున్నా, సైకాలజీ చదివినటువంటి అమ్మాయి. అరే, నువ్వు సైకాలజీ చదివిన అమ్మాయినే నువ్వు మోసం చేసావంటే నువ్వు అంతకు మించినోడివిరా నువ్వు. ఎట్లున్నా చూడండి వాళ్ళ మైండ్ సెట్ ఏ రేంజ్లో ఉన్నదో, వాళ్ళ మైండ్ వాష్ అనేది ఏ రేంజ్లో ఉన్నది, మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్యన శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఏందే శారీరక సంబంధం? సరే, ఆ అమ్మాయి వాడి కోసం అని చెప్పేసి బెంగళూరులో ఉద్యోగంలో చేరినప్పటికీ సరే, ఆ అమ్మాయి తల్లిదండ్రుల కోరిక మేరకు తిరిగి పూరిలో ఒక ఉన్నత ఉద్యోగంలో చేరింది. ఎందుకంటే ఆవిడ గారు బాగా చదివింది కదా, ఏమో అట్టేనా మహాతల్లి ఆ విషయంలో కూడా అమ్మా నాన్నలకు విలువిచ్చి పోయి ఆ పూరిలో ఒక మంచి ఉద్యోగంలో చేరింది. అయినప్పటికీ కూడా వీళ్ళ రిలేషన్ అనేది కొనసాగుతానే ఉండిందన్నమాట. మొన్న ఈ ఇర్ఫాన్ అన్సారీ అనేవాడు ఆ అమ్మాయిని కలవడానికి భువనేశ్వర్ వచ్చి ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాడు. అయితే వాడు బాత్రూంలోకి వెళ్ళిన సమయంలో అనుకోకుండా వాడి ప్యాంటు హ్యాంగర్ తేలిస్తారు కదా, ఆ హ్యాంగర్ మీద నుంచి కింద పడిపోయింది. ఆ సమయంలో వాడి అసలు రంగు బయటపడిపోయింది అనమాట. ఎందుకు ఏం జరిగిందయ్యా అంటే వాడు జేబులో పెట్టుకున్నటువంటి ఆధార్ కార్డు ఏదే కింద పడిపోయింది. వాడు జైరామ్ శర్మ కాదు, పక్కా జిహాదీ అటువంటి ఇర్ఫాన్ అన్సారీ అని చెప్పేసి తెలిసిపోయింది. నమ్మనావుడిది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆధార్ కార్డు చూసింది. అంతేకాదు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కాదని ఆ అమ్మాయికి అయితే పక్కాగా తెలిసిపోయింది. దీంతో ఆ అమ్మాయిని నిలదీయడంతో కోపంతో రగిలిపోయేటువంటి ఆ ఇర్ఫాన్ అన్సారీ మన హిందూ అమ్మాయిని చంపడానికి ప్రయత్నం అయితే చేసినాడంట. ఎందుకంటే కోపం కదా, ఎదురు తిరిగింది కదా, ప్రశ్నించింది కదా. ప్రశ్నించకూడదు, ఎందుకంటే వాళ్ళు జిహాదీలు కదా, అట్లా అనమాట. ఆ అమ్మాయి అరిచి హోటల్ సిబ్బంది సాయంతో తప్పించుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అయితే పెట్టింది. ఎట్టో ఏమో అరచడము, ఆ హోటల్ ఉండే వాళ్ళు హెల్ప్ చేయడం, మొత్తానికి అయితే ప్రాణాలతో బయటపడిపోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఒరిస్సాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కావడంతో పోలీసులు కూడా ఈ కేసు విషయంలో శరవేగంగా పనిచేశారు. పోలీసులు 3 టీములుగా విడిపోయి పారిపోతున్నటువంటి ఈ అన్సారీ గాడిని ఎయిర్పోర్ట్ సమీపంలో పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు వాటితో చెడుగుడైతే ఆడుకుంటున్నారు. అంతేకాకుండా ఇలాంటి లవ్ జిహాద్ కేసుల గురించి అమ్మాయిలకు అవగాహన కల్పించేందుకు ఒరిస్సా ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా మీటింగ్లు కూడా నిర్వహిస్తుంది. అదయ్యా విషయమా మిత్రులారా? ప్రేమ పేరుతో మన ఆడబిడ్డల జీవితాలను ఏ విధంగా చిన్నాభిన్నం చేస్తున్నారో చూస్తారు కదా. ఈ ఇర్ఫాన్ అన్సారీ లాంటి జిహాదీగాళ్ళ కడుపులో ఎంత విషయం దాగి ఉండదో ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ఒరిస్సాలో ఉండేది బీజేపీ ప్రభుత్వం కాబట్టే ఆ విధవ తోక నరిగి తీసుకుపోయి లోపల దొబ్బినారు. ఇప్పుడు ఈ నీచ్ కమ్మినగాడు ఓసలు అయితే లెక్క పెడతాడు. మరి ఇలాంటి లవ్ జిహాదుల విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలా? ఆ అమ్మాయి సమయస్ఫూర్తి పైన మీ అభిప్రాయం ఏంటి? వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మన హిందూ ధర్మం కోసం, మన ఆడబిడ్డల రక్షణ కోసం ఈ వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. నాకు తెలిసి ఇప్పటి వరకు కొన్ని వందల సార్లు చెప్పిన లవ్ జిహాద్ గురించి మీ ఇంట్లో మాట్లాడండి, మీ ఆడబిడ్డలతో మాట్లాడండి.
ఏమే మీకు తెలిసిన బంధువులతో మాట్లాడండి. అవసరం లేకపోయినా అనవసరమైన సందర్భాల్లో కూడా, అంటే మీరు ఊరికే క్యాజువల్ కూర్చో ఉంటారు, ఏదో చర్చ నడుస్తూ ఉంటుంది, అక్కడ కూడా ఈ లవ్ జిహాద్ గురించి మాట్లాడండి. ఎవరు ఏమనుకున్నా పర్లే, అయ్యా ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా తప్పుడు పేర్లతో మన హిందువుల్లాగానే ఈ విధంగా ట్రాప్ చేస్తారు, మన ఆడబిడ్డలు ఈ విధంగా ఎగరేసుకొని పోతారని చెప్పి మాట్లాడండి. మీ ఆడబిడ్డలకు చెప్పండి. ఒక్కసారి వాళ్ళ ఊబిలో చిక్కుకున్న తర్వాత బాధపడేదానికంటే ముందు వాళ్ళు కొంచెం అలర్ట్ చేయడం మంచిది కదా. అవునా కదా? ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లోనూ, మన బంధువుల దగ్గర, అలాగే మన స్నేహితుల దగ్గర, ప్రతి ఒక్క చోట కూడా ఈ లవ్ జిహాద్ గురించి ఖచ్చితంగా చర్చించాలా. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. సరే, ఇలాంటి నికార్సైనటువంటి నిజాలను తెలుసుకోవడానికి వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం ప్రతి ఇంటికి చేరాలంటే మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.